చలో స్టార్ట్. నాకెందుకో బండి తేడా కొడుతుంది, ఆర్పిఎం మెల్ల తగ్గువైకుంటూ వస్తుంది. అయ్యా హీట్కి పోతున్నా అనుకుంటారా? అయ్యా ఓరి అమ్మా, రే ఘోరంగా వచ్చిందిరా. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you're absolutely fine. సో ఈరోజు ఏంటంటే ఖాళీ చేసిన ఫ్రెండ్ కోసం మా మాత్రం చేయలేవా? 10 minutes ఇంపార్టెన్స్ కాదు, వాళ్ళు ఇప్పుడు చూపించే రూపాయి నాకు నచ్చదు. ఓకే, అందుకే అంటున్నా, వీరికి అర్థం కావట్లే. అదే నా పేరు చెప్పేసి అంటాడు. గైస్ చూసిరా ఎట్లా? సరే అని పవర్ బ్యాంక్ ఇచ్చేసి థ్యాంక్స్ ఏం లేవు, థ్యాంక్ యూ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నా టైర్ అయితే చేంజ్ చేపిస్తున్నా. ఇక చూడండి ఎట్లా అవుతుందో టైర్. కీ పెడితే ఇట్లా వెళ్ళిపోతుంది లోపలికి, గట్టిగా గుచ్చితే వెళ్ళిపోతుంది కావచ్చు లోపలికి. మొత్తం అరిగిపోయింది బర్నౌట్స్ కొట్టి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇంకా మళ్ళీ బర్నౌట్ కొట్ట. ఒక ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం కొడితే అది అనుకోవచ్చు. అప్పుడు కానీ నేను లాస్ట్ టైం వీడియోస్ కోసం వాటి కోసం కొట్టినుండే బర్నౌట్. ఇప్పుడు ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నా తెలుసా? టైర్ చేంజ్ చేయించడానికి నా దగ్గర మనీ కూడా లేవు. ఏంటంటే అనవసరంగా బర్నౌట్ కొట్టినా అన్న ఫీలింగ్ అయితే గట్టిగా ఉంది. ఎందుకంటే దాంతో వచ్చింది ఏం లేదు. మెయిన్గా చెప్పాలంటే నార్మల్గా మనం ఇట్లా ఒకసారి ఎల్బీ నగర్ దగ్గర ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు బర్నౌట్ కొట్టినుండే. ఇంకొకసారి నార్మల్గా గట్కేసర్ సైడ్ అండర్ ద నూన్ ఉండే రీల్స్ కోసం అక్కడ బర్నౌట్ కొట్టిన. సో ఇప్పుడు ఏంటంటే రేపు మనకు ట్రాక్ రేస్ ఉంది. ఆ ట్రాక్ రేస్కి ఈ టైర్స్తోనైతే మనం వెళ్ళలేము, స్కిడ్ అయిపోతుంది. లాస్ట్ టైం మనము V3ది టైర్ వేయించినాం కదా, సేమ్ అక్కడే ఇప్పుడు అక్కడే మనం టైర్ వేపిస్తున్నాం. ఇంకా ఏంటంటే సేమ్ సైజు 150/70 అది అనుకున్నా, కానీ అదైతే వేపియట్లే నేను. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ త్రూ ఈ టైర్స్కి ఎట్లా అంటే ఎస్టిమేషన్ వాళ్ళు దీన్ని అంటే ఎట్లా పర్ఫామ్ కావాలో ఆ సైజు టైర్సే వీళ్ళైతే దీనికి సెట్ చేసి ఇస్తారు. అంటే 150 కూడా వేపియచ్చు, 150/70 కూడా వేపియచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటా. కాకపోతే ఆ రిమ్కి ఆ ఫేరింగ్కి ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, నడుస్తుంది. చాలామంది 150 వేసుకుంటారు, బట్ నాకు ఎందుకో వద్దనిపించింది, అందుకే వేసుకోవట్లే నేను. సో ఖాళీగా నేను చాలాసార్లు బర్నౌట్ అయితే కొట్టినుండే. ఇప్పుడు ఏంటంటే టైంకి మనీ లేవు, అది వచ్చింది ప్రాబ్లం. సో ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే నేను నాలాగానే స్టార్టింగ్లో ఇట్లా మోటో బ్లాగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లా నార్మల్గా రీల్స్ పర్పస్ వాళ్ళకి, ఎందుకంటే అందరి దగ్గర మనీ అయితే ఉండవు కదా టైంకి. సో అందుకని ఇట్లా చెప్తున్నా నేను. ఎవరి ఇష్టం వాళ్ళది, బర్నౌట్స్ కొట్టుకునే వాళ్ళు కొట్టుకోవచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. రిషియాడ్ వచ్చి చాలాసేపు అవుతుంది, బర్నౌట్ ఎడగొట్టాలేమో మరి ఇప్పుడు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్. హగ్ ఇయ్యాలా వన్ పక్క ఫీల్ అవుతాడు. ఇప్పుడు బర్నౌట్ ఎడ కొట్టాను మరి, ఇంకేనే కొట్టాను. ఆల్రెడీ ఒక దగ్గర వలిగిందిరా, అది క్రాక్ ఉన్నది. ఆ క్రాకా, ఇక్కడ కూడా ఒక క్రాక్ ఉంటుంది. మరి నేను అదే చెప్పిన, టైర్ కూడా ఎట్లా హీట్ అవుతుంది. ఎందుకు వాడు కూడా ఏమంటుండో, మిస్ అయితే పోయి అందులోనే వాడుతావు అని అంటూ. ఎందుకురా అపశకం అంటారు ముందే? వస్తుందిరా, ఎందుకు రాదు? పోయినసారి మనోడు ఏం చేసింది తెలుసా? ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి షిఫ్ట్ చేసిండు ఆ బండి. అయిపోయింది ఇంజన్ పని, ఆ గేర్ బాక్స్ పని అయిపోయింది అనుకున్నా, టక్ టక్ సౌండ్ వచ్చింది.
ఫోన్లది రా, ఐఫోన్ ఇచ్చినారా నీకు? అది నాదే పాత ఫోను. అరే ఇటీ సెట్ చేసిస్తా 4K. లెన్స్ క్లీన్ చేయాలా, అన్నీ పెట్టాలా. ఆ లెన్స్ క్లీన్ కరు. నీ వీడియోలోకి ఇట్లనే వేసిందా? అరే ఇద్దరు సే అవరే ఉద్దరు సే నికల్ రా నా రే. గుమ్ము. అరే జరా మంచిది. చలో స్టార్ట్. ముందల టైర్ ముందలకి వెళ్ళిపోతుందిరా. బర్నౌట్. ముందలకి వెళ్ళిపోతుంది టైర్ అది. 3 ఇంతవరకు అక్కడ కొట్టినా నేను V3. ముందలకి వెళ్ళిపోతుంది. అరే ఘోరంగా వచ్చిందిరా, డేంజర్ వచ్చింది కదా. అందరు వీడియోలు తీసుకుంటూ అరే ఘోరంగా స్మోక్ వచ్చిందిరా. వినడానికన్నా డబల్ వచ్చింది. అంటే మన టైర్ది లైఫ్ ఉన్నది, కాకపోతే గ్రిప్ పోయింది. పోలే ఇంకా టైర్ వాలుగుతలే. భయం అవుతుందిరా నాకైతే నిజంగా. నేను బండి కొట్టినప్పుడు అంత భయం కాలే, కానీ నా బండికి అయితే మస్తు భయం అవుతుంది. అరే ఓవర్ హీటింగ్ లైట్ వచ్చింది. హై టైర్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. శాంతిని ఉండని కొడదాం. ఆవు కొంచెం అటు ఇటు అయినా రిమ్ మీద పడుతుంది. రిముక్ కొట్టదు, మధ్యలో వలిగిపోతుంది రా. రిముక్ దాకదు, గాలి పోతుంది కదా ఇంటనే. కానీ మస్తు భయం అవుతుంది తెలుసా నాకైతే.
టైర్ వలిగిపోయి ఒక సైడ్ వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నా. కథ అయిపోయింది అనుకుంటే నిజంగా రా, ఎవరికి చూపించినా కానీ దాని పని అయిపోయింది అంటే ట్రాక్లో స్లిప్ అవుతుంది అని అన్నాడు. ట్రాక్లో పడ్డాం అనుకో, ఇది ఇంకా నీకు ఎంత ఉన్నది చూసినా ఇంత స్లిప్ కాదు ట్రాక్. అరే ఈ గ్రిప్ కూడా బేస్ కావాలి కదరా. అవుతుందిరా నీకు ఈడ ఇగో ఈ గున్నాయి చూడు. కాదు, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఒక సాంగ్ ఉన్నది కదా బాబాది, లడ్డు ముద్దన అవతార ఈగిన సంచారి దేవరా. వానికి పెడదామా? అరే ఇద్దరు అరే చోటు, వీడు దొంగ బర్నౌట్కి రెడీ అయిండు, నా బండి బర్నౌట్ కొడదామని. అస్సలు ఇవ్వదు దీనికి. ఇయర్ బండి ఓవర్ హీట్ అయింది, ఖర్చు అవుతుంది. ఎప్పుడు ఇంత హీట్ కాలే అంటే హై టెంపరేచర్ రేడియేటర్ పోయిన తర్వాత హీట్ హై అని వచ్చింది ఫస్ట్ టైం. ఇది ఇంతకుముందుకు రేడియేటర్ పోయినప్పుడు హై అని వచ్చింది ఆడ, మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం. బండి ఎమ్మటే ఆఫ్ వేయొద్దు. అది గర్ల్స్ హాస్టల్ గాయస్. నువ్వు ఎందుకు షో కొడుతున్నావు ఇక్కడ? కొంచెమే కొట్టు. ఏం చేయనీకి పోతున్నావు రా? బాడీ స్ట్రెచ్ చేస్తున్నావు రే. ఆఫే టైర్ ఫట్ దియాతో తెరా గుండు అగల కొడతా, అర్థమవుతుందా? नहीं टायर नहीं फड़ना, मैं फड़ता हूँ. अभी बोल, अब बोल. टायर तू नहीं फड़ना रे, मैं फड़ देता टायर को. तू खाली रेट आउट कर. ओके जैसा फटे हो मेरे सारे इनमें समय बाबा रे. నాకెందుకో బండి తేడా కొడుతుంది. ఆర్పిఎం మెల్ల తగ్గువైకుంటూ వస్తుంది. అయ్యా హీట్కి పోతున్నా అనుకుంటారా? అయ్యా అరే లేనిపోని స్టంట్ అయింది అనుకో. అరే గాడి బంద్ हो गया रे. కాళ్ళు మొత్తం హీట్ అయింది. అరే ఆటోమేటిక్ బంద్ हो गया रे गाड़ी. ఏవి వంటున్నావు? ఏమో రామసు భయం అయితే. అది కాదు, గాలి కాదు, ఇంజన్కి ఏమన్నా అయిందనుకో. చైన్ ఆల్రెడీ లూజ్ అయింది. రేడియేటర్ ఫ్యాన్ పోతే ఫ్యాన్ ఆన్ కావాలి కదా. హీట్ వజేసే బంద్ हो गया गाड़ी. నేను ఎందుకు ఆపిన తెలుసా? ఆర్పిఎం మెల్ల తగ్గుకుంటా వస్తుంది, అందుకే ఆపిన. आरपीएम कम हो रहा, ऑटोमेटिक कम हो रहा, इसलिए कई के लिए फाड़ेंगे बोल के छोड़ दिया. నిజంగా టైర్ మస్తు గ్రిప్ ఉండేరా. ఒకసారి మళ్ళీసారి కాదు, ఒకసారి ఆన్ చేసి చూద్దామని. మస్తు భయం అవుతుంది. న్యూట్రల్లోనే ఉన్నది కానీ అది హై ఉన్నది కదా. అమ్మ సాయిరామ్ ఆన్ అయింది. కొనుక్కున్నాడు ఎందుకు? అడిగిపోయి ఫ్రీగా ఓపిస్తా. గాయ్స్ కూలెంట్ లీక్ అయిపోయింది మొత్తం. అభియాడు ఏమనుకుంటుంది తెలుసా? ఎందుకురా ఈ పొట్టోనికి ఇంత తీట అని అనుకున్న వాళ్ళే బరాబర్ అనుకుంటారు. ఏటో టైర్ పడేస్తున్నాం, ఏం చేస్తున్నాను. అవునవును, ఈ చిన్న అంటే క్లచ్ ప్లేట్లు అవన్నీ. అరే నీ బండి కూలెంట్ బయటికి రాలేయారా? చైనా బండి అని ఇది
నీ బండికి కూలెంట్ లీక్ కాలే కదా, నీ బండి చైనానా? బ్రాండ్ కాదు అది, ఏంది చైనా మాల్. అంటే నా బండిని తీసుకొని కాంప్లైంట్స్ వచ్చింది. ఆఫ్ అయ్యి అచ్చా నడుపుతుంది బండి, ఆఫ్ అలా హీట్ అవుతుంది. అబ్బా రేడియేటర్ ఆన్ అయిందిరా, ఏమొద్దు. నిజంగా నెక్స్ట్ లెవెల్ స్మోక్ తెలుసా, ఘోరంగా ఎవ్వరు కనిపిస్తలేరు. నా భయం ఏం తెలుసా, ఎందుకు ఆపింది తెలుసా? ఇంకోటి కూలెంట్ ఆయిల్ లీక్ అవుతుందనో కదా, భయం పట్టింది. ఎందుకంటే అది పగిలి వెళ్ళింది అనుకో బండికి మొత్తం అంటుకుంటుంది. అది కూడా కరెక్టే అని. చూడండి ఒక సెకండ్. ఇది మనం కొట్టిన బర్నౌట్, కూలెంట్ మొత్తం లీక్ అయిపోయింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇక అంత ఎగిరి అక్కడ వరకు పడ్డది మొత్తం. సో గైస్ ఫైనల్లీ టైర్ అయితే ఫిట్ అయిపోయింది. సేమ్ డిజైన్ వాంది నాది, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్, సేమ్ బ్రాండ్, సేమ్ సైజ్. బైక్ హైట్ అయిపోయింది వెనకాల. ఇంజన్ లైట్ వస్తుంది, మనం బర్నౌట్ కొట్టేసరికి వెళ్ళిపోతుంది మ్యాక్సిమం, తర్వాత వెళ్ళిపోతుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే పెద్ద టైర్ వేసుకోకండి, ఇదే టైర్తో మీకు కరెక్ట్ ఉంటుంది. అండ్ మొత్తం టైర్కి వచ్చేసి ఏమైందంటే 4,350 రూపీస్, ఆయన 4,700 అన్నాడు. ఇంకా మనకు లాస్ట్ డిస్కౌంట్ వచ్చేసరికి 4,350 రూపీస్. తెలిసి ఆల్రెడీ పాత బ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. కేటీఎం షోరూమ్ పక్కకే టైర్ అయితే. అలా కార్తీక్ అన్న ఉండే, ఆయన ఇంకా మాకు బాగా పరిచయం అయిపోయిండు. లాస్ట్ టైం మంచిగా అంటే అన్ననే లైక్ ఎంఆర్ఎఫ్ అనుకున్నాం, తర్వాత మిచ్లిన్ అనేసరికి ఇంకా అన్న కూడా మాకు మిచ్లిన్ అయితే రిఫర్ చేసిండు. టైర్ అదే కొంచెం బాగుంటుంది గ్రిప్ ఇట్లా అని చెప్పిండే. ఎంఆర్ఎఫ్ ఏంటంటే అది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా ఆల్రెడీ మనం పాత బ్రాండ్ ఎంఆర్ఎఫ్ఏ ఉండే కదా, ఇప్పుడు మిచ్లిన్కి షిఫ్ట్ అయినాం అంతే. కూలెంట్ లీక్ అయిపోయింది, ఫుల్ ఓవర్ హీట్ అయ్యి బండి ఇక్కడ టెంపరేచర్ మీరు ఆల్రెడీ చూసినారు కదా, హై అని వచ్చింది మొత్తము. నాకు ఇంకా అంటే ప్యాక్ అయిపోయింది. ఇంకా బర్నౌట్ కోసం మళ్ళీ అదేమన్నా డ్యామేజ్ అవుతుందేమో అనుకున్నా నేను, ఇంజన్ ఇట్లా ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకున్నా నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ మోటో బ్లాగ్. బాయ్ బాయ్.